2 3 4 why not shake your booty ammammo picha beauty I am the driving in the city of my naughty mannam no velda mute अरे कम कम दाना तोटे ई पोट गाड़ी की नो पोटे ओके लव 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 आफ्टर लव हॉट स्टव नो टेंशन बेबी नो ना पुच बिल्ला टेल्ला बिल्ला आई लव यू बिल्ला इक नुव्वु नेनु कपलिंग అయితే బూమ్ 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 పుచ్ బిల్లా टेल्ला బిల్లా आई लव यू బిల్లా ఇక నువ్వు నేను కపలింగ్ అయితే సలాం నమస్తే వనక్కం బేబీ wearing dress it is so short where are the rest of ma Arey I wanna tell you you so hot mama sleeping lede eating lede chali joram vastunde na puch billa tella billa I love you billa ikka nuvvu nenu coupling aite boom 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 puch billa tella billa I love you billa ikka nuvvu nenu coupling aite salam namaste vanakkam bebe pove pora pove pora if you observe Sudhir baga update ayyadu kada ఫస్ట్ మ్యాజిక్ షోస్ దాని తర్వాత డెవలప్మెంట్ కోసం చనిపోయిన వాళ్ళ దగ్గర డప్పులు కొడతారు కదా ఇప్పుడు అది ఏకంగా స్టేజ్ మ్యాజిక్ షో స్టేజ్ దగ్గర తీసుకొచ్చాడు ఇప్పుడు డ్రమ్స్ కూడా యు ఆర్ వెరీ మచ్ అప్డేటెడ్ సుధీర్ ఐ అప్రిషియేట్ యువర్ టాలెంట్ ఏమన్నా నీ ట్రైనింగ్ కదా అలాగే ఉంటుంది అయినా నేను కూడా బుజ్జి పిల్ల అంటే ఏమన్నా బుజ్జి పిల్ల వచ్చేస్తాం అనుకో నీలో బూజు పట్టిన పిల్ల వచ్చేసింది అనుకోలే అను ఇప్పుడు బూజు పట్టిన పిల్లను నా టైం వస్తుంది దేవత దేవత అని నా చుట్టూ తిరుగుతాను ఎవరినో అంటే నువ్వు ఊహించుకుంటావేమో ఇవన్నీ కాదు నేను ఈరోజు చాలా మంచి పని చేసా తెలుసా నా ఫోటో దండం పెట్టుకుని గొప్ప తీసి నీ ఫోటో చూస్తే దండం పెట్టాలనిపించదు దండేయాలనిపిస్తుంది ఒక ముసలావిడ రోడ్ క్రాస్ చేస్తుంటే పాపం ఆవిడకి వెళ్ళి హెల్ప్ చేసి వచ్చాను దాంట్లో సాయం ఏముంది ఇద్దరు ముసలోళ్ళు తోడు ఒకరితో పట్టుకుని నడుచుకుంటే వెళ్ళే అసలు అట్లీస్ట్ నేను అదేనే చేస్తాను నువ్వు అసలు మంచి పనులు చేసావా నీ లైఫ్ లో నేను చేసేదే మంచి పనులు అయినా నేను చేసే మంచి పనులు చూస్తే నువ్వు షాక్ అవుతావు ఇప్పుడు మనకి పొలాలు రైతులు పంటలు పండుతుంది కదా అది పండాలంటే ఏం చేయాలి పండాలంటే వర్షం కావాలి మరి మనం పైనుంచి తోస్తాం వర్షాన్ని కరువు రాకుండా కాపాడుతాం అన్నమాట అది నువ్వే కరువు రాజ్యానికి కాకిలా ఉంటావు నువ్వు కరువు రాకుండా కాపాడుతున్నావా ఇలా అయితే నేను బోల్డ్ మంచి పనులు చేశానండి ఏం చేసావు మొచ్చుకోడు చెప్పాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా స్కూటర్ స్టార్ట్ చేస్తారా వెనకాల పొగ వస్తుందా అవును ఆ పొగ ఉదేది ఎవరు నేనే నాకు ముందే తెలిసే అది నువ్వే అయి ఉంటావని తెలిసింది మనం అంటే ఆకాశంలో ఉంటావు కాబట్టి అందరికి వర్షం ఇస్తావు నువ్వు పొగొట్టంలో ఉంటావు కాబట్టి పొగే పంపిస్తావు మీ అబ్బాయిలకి ముంచే పనులు చేయడం వచ్చు కానీ మంచి పనులు రా ఓకే మీరు చేసే పనుల్లో మంచి ఎత్తుక్కోలేము మా అబ్బాయిలు చేసేదే మంచి పనులు ఓకే బాయ్స్ బాగున్నారు కదా సూపర్ యార్ గర్ల్స్ మీరు కూడా బాగున్నారా షో స్టార్ట్ చేద్దామా ఆ జోష్ ఏది ఎనర్జీ ఏది లడ్డు కావాలా నాయనా ఈ లడ్డూని మ్యూజిక్ స్టార్ట్ అయినప్పుడు బాయ్స్ నుంచి గర్ల్స్ నుంచి బాయ్స్ పాస్ చేసుకుంటారు మ్యూజిక్ ఎక్కడైతే అయిపోద్దో లడ్డు ఎవరి చేతిలో అయితే ఉండిపోద్దో వాళ్ళు లూజర్స్ అండ్ విన్నర్స్ లూజర్స్ కి పనిష్మెంట్ ఇస్తారు ఇది ఒక లూజర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాడు ఓకేనా ఓకే ఓకే మ్యూజిక్ let's go बकरा बकरा बकरा
దీన్ని బట్టి ఏమైతే ఒకదానికోసం ఇంతమంది కక్కురు పడితే ఇలాగే ఉంటది. ఎవడో ఒకడు పట్టుకొని వేయచ్చు కదా. ప్రతి ఓడు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు, తీసుకొచ్చేస్తున్నాడు. వాళ్ళు తెలివిగా ఆడారు, మనం తెలివి తక్కువ ఆడాం. నాకు తెలుసురా మనం మంచోళ్ళు అని. మరి ఎంత మంచోళ్ళ. సరే పోలే పోండి. అమ్మా గెలుపు ఇచ్చా మీకు, పోండి. ఇవ్వలేదు, ఓడిపోయారు. ఎక్కువ మాట్లాడద్దు. జస్ట్ బాల్ అన్నావు, నేను ఎక్కడ తంతాను తెలుసు కదా. ఓకే నాయ్ అంత ఇవ్వకు. సింహం అడవిలో ఉన్న బోన్లో ఉన్న సింహం సింహమే. ఏది ఎక్కడ ఉంది సింహం? ఏవో నీకు సింహం ఎలా ఉండదు కూడా తెలియదంటే నువ్వు ఆఫ్రికాలో ఒరంగోటానని మా గురువు ప్రదీప్ చెప్తా ఉంటాడులే, ఆ జాతికి చెందిందని అనుకుంటా. జింబాబే చింపాంజీలో ఉంటాము నువ్వా? కానీ లైట్స్ ఆఫ్ స్పాట్ అని. ఆల్రైట్ గర్ల్స్, స్పాట్ ఆన్. అబ్బా ఫస్ట్ వీడికి చూడాలా. నెక్స్ట్ మో దొంగ కోట్లు పాప. ఓకే మూవ్. ఎక్స్క్యూజ్ మీ, ఐశ్వర్య వచ్చింది వెనకాల. ఒకసారి బ్యాక్ 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 బ్యాక్. రెడీ అయిపోక అప్పుడే. నేను అనేదానికి ఆన్సర్ ఇవ్వకుండా రెడీ అయ్యాక అంటే పెళ్లి చూపులు అవుతున్నాయేమన్నా నన్ను సెలెక్ట్ చేసుకోరేమో మీ గర్ల్స్. హాయ్ అంకుల్, హౌ ఆర్ యు? మీ అబ్బాయిలు రమ్మంటే మీరు వచ్చేసారేంటి షోకి? అంకుల్ లాగా అనిపిస్తున్నాడా మీకు? అయ్యో సారీ తాతయ్య గారు. మళ్ళీ పంచు. లైట్స్ ఆఫ్, స్పాట్ ఆన్. కల్పనా రాయ్, స్టాండ్ అప్. ఓకే అమ్మా, అబ్బాయి వచ్చే. ఓకే మీ ఇద్దరు ఇప్పుడు అబ్బాయి అమ్మాయిలు. మా సాంబా ఒక మ్యూజిక్ వేస్తారు, దానికి మీరు పర్ఫామ్ చేయాలి. ఓకేనా? మ్యూజిక్. సూపర్ గర్ల్స్ హౌస్ ఏం నచ్చలు యాజ్ ఇట్ ఈస్ చేశారు వాళ్ళు. సరే యాజ్ ఇట్ ఈస్ చేశారు కదా, నువ్వు ఇట్రా. నాకు రాదా ఇవన్నీ? ఇప్పుడు నేను నీకు 2 పాములు ఇస్తున్నా, వాటిని ఉపయోగించు. హలో హలో ఓకే. రగులుతోంది మొగలి పొద, మగల మారి కన్నయ్యనా. Girls, how did you like this? మీకు అసలు కళాపోషణే లేదు. ఇంకో పాట, నీ ఫేవరెట్ సాంగ్. మ్యూజిక్. దివాళీ దీపాన్ని, సామ్రాణి ధూపాన్ని, నీ కళలో నా కళ్ళు పెంచే రూపాన్ని, ఊరించే నిశాని, ఊపిరి పోసే విషాన్ని, నెత్తురులోతుకు హత్తుకుపోయిన స్నేహాన్ని. దివాళీ దీపాన్ని, సామ్రాణి ధూపాన్ని, నీ కళలో నా కళ్ళు పెంచే రూపాన్ని, అందించే దారాన్ని, నీ పని పెంచే కారాన్ని, ఎన్నటికైనా నిన్నే కోరే నీ దాన్ని. ఏంట్రా ఏంటిది? మిమ్మల్ని నేను ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటున్నా, మీరు అక్కడ రావట్లే, ఇక్కడే ఉంటున్నారు. నువ్వు ఇంత ఆడుకున్నావు కదా. ఏం పీక్లో ఎల్కు చెప్పు. హలో कुछ नहीं कर सकते. हम बम लगा. Alright, lights off, Varan. Back. What's your name? Power Star. నీలో స్పెషల్ టాలెంట్స్ ఏమైనా ఉన్నాయా?
ఉన్నాయా? మ్యాజిక్ డాన్స్ డాన్స్, నార్మల్ డాన్స్, ఏరియల్ డాన్స్. గాల్లో డాన్స్. మాకు అదే కావాలి. దా గాల్లో తేలినట్టుందే గుండె తేలినట్టుందే తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే. ఈ చేతితోనే పాలు పట్టాను, ఈ చేతితోనే బువ్వ పెట్టాను, ఈ చేతితోనే పాడే మొయ్యాలా, ఈ చేతితోనే కొరివి పెట్టాలా. దివాలి దీపాన్ని సామ్రాణి ధూపాన్ని నీ కళ్ళలో నా అక్కలు పెంచే రూపాన్ని అందించే దారాన్ని నీ పని పెంచే కారాన్ని. ఏంటిది మాకు? ఆహా ఏంటంటాను? నువ్వు అలవాటు చేసావు. దివాలి దీపాన్ని సామ్రాణి ధూపాన్ని నీ కళ్ళలో నా అక్కలు పెంచే రూపాన్ని అందించే దారాన్ని నీ పని పెంచే కారాన్ని ఎన్నటికైనా నిన్నే కోరే నీ దాన్ని. మా షో ఎంత పద్ధతిగా ఉండేదో ఎలా చేసేస్తున్నావు సుధీర్? ఇలా అయితే 8 to 9 ఉండదు. నేను అక్కడ కూర్చోను. యు హావ్ టు. లేదు, నా శరీరానికి రక్షణ లేకుండా పోతుంది అక్కడ. ఓకే వెయిట్, నువ్వు మర్యాదగా వెళ్తే ఓకే, వాళ్ళు ఏం చేయరు. లేకపోతే ఇప్పుడు హోల్ పోడియం ఇక్కడికి వస్తుంది. ఏదన్నా ఒకటే కదా, నేను అక్కడికి వెళ్ళినా ఒకటే, వాళ్ళు ఇక్కడికి వచ్చినా ఒకటే, నాకే సేఫ్టీ లేదు. ఇక్కడైతే వాళ్ళ కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది, అక్కడ ఉండదు. నువ్వు అక్కడ, నేను అక్కడ కూర్చుంటా పోను. దివాలి దీపాన్ని సామ్రాణి. మీకు దండం పెడతారా బాబు? ఏంట్రా బాబు, పాడేసే ముందు చెప్పాలి కదరా బాబు. బాబు అరే అరే, నిజంగానే భయం వేస్తున్నాడు, పడిపోతారు. ఎందుకంటే అంత సిగ్గుపడుతున్నారు? ఓకే మూవ్ 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 మూవ్. ఎవరికైనా వీడి మీద రివెంజ్ ఉందా? నాకుంది. నేను ఎక్కడ కనిపిస్తే అక్కడ నన్ను ఆంటీ ఆంటీ అని పిలిచిన ఇజ్జత్ తీస్తుండక్క. ఆంటీలకి ఆంటీలు అని పిల్లరా మరి? అతను తాతయ్య అని పిలిస్తే పిలవద్దంట. అతని ఏజ్ ఎంత అని అడిగితే నా ఏజ్ 18 అని చెప్తున్నాడు. నేను చిన్నపిల్లని మరి చూడు, బాలగడ్డం బాలపళ్ళు. సరే ఇప్పుడు రా చిన్నపిల్లల యాక్ట్ చెయ్యి. ఆంటీల ముందు నేను చేయను. మేమందరం ఆంటీలం అయితే మీరందరు తాతయ్యలు. కింద ఆంటీ మీద అమ్మమ్మ, తర్వాత నాయనమ్మ. కాదు, మీ వాయిస్ కి ఏమైంది? బాలపిల్లలం మేము. చూడు మీరే ముడతలు పడిపోయిన చర్మం ఉంది మీకు. చాలా చేసావు, ఇట్రా దా. చెల్లెమ్మా, వీడి మీద రివెంజ్ తీర్చుకుందాం. వీడిని అద్భుతంగా వాడే గుర్తుపట్టినంతగా రెడీ చేద్దాం. లైట్స్ ఆఫ్. మమ్మీ చుచ్చొస్తుంది. చుచ్చొచ్చి మీ డాడీ దగ్గరికి వెళ్ళు. ఏంటి అంటే ఎలా వరుసకెళ్ళి పెద్ద, నేను మమ్మీ అంటే నువ్వు డాడీ అన్నా. చిచ్చే మమ్మీ మమ్మీ వస్తుంది రా, డీ షో చేస్తుంది, వస్తుంది వస్తుంది. డాడీ ఎత్తుకో డాడీ. నేనా? కష్టం ఎదురొచ్చినా కన్నీళ్లు ఎదురొచ్చినా ఆనందం అనే ఉయ్యాలలో నన్ను పెంచిన నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రపంచం. Lights off, spot on please. Oh my god, someone looks good. Move. అక్క వీడు మీద నాకు రివెంజ్ ఉంది అక్క. ఎప్పుడు అంటాడు అమ్మాయిల ముగ్గేసి ముగ్గులో దింపుతాడని. ఇప్పుడు వీడు ముగ్గేసి నిన్ను దింపాలక్క ముగ్గులో. ఏ ముగ్గు ఏమంటావు? 9 సుక్కల ముగ్గ, 21 సుక్కల ముగ్గ, రథం ముగ్గ. నీకు వచ్చిన ముగ్గేరా ఫస్ట్. ఓ నాకు మస్తు ముగ్గులు వచ్చు. నీకే ముగ్గు వచ్చో చెప్పు, ఆ ముగ్గేసి దింపుతా.
అమ్మా చాలా చేశాడు, ఇతని టాలెంట్ ఏదో చూడాలి. సెట్ ముగ్గివ్వండి. ముఖ్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ ముఖ్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ ముత్తైదు కుంకుమ. అదెన్ని చుక్కల ముగ్గు? చుక్కలేసి చుక్కలన్నీ కలిపాడు. 7 వండర్స్ ఉన్నాయి ఇందులో. అనిపిస్తుంది మీ మొక్కలే కనిపిస్తుంది అలా మాకు. ఈ ముఖం అయితే అస్సలు కనబడదు, తెల్ల ఉంది అక్కడ. ఏమ్రా కలర్ గురించి మాట్లాడుతున్నావు? మీ అన్న ఏ కలర్ ఉండు? దివాళీ దీపాన్ని సామ్రాణి ధూపాన్ని నీ కళ్ళలో నా కళ్ళు పెంచే రూపాన్ని. మీరేంట్రా ఎలా అర్రే వండర్స్ జరిగిపోయినాయి. మీ అందరికీ తెలుసు చెల్మర్ రౌండ్ 2 లెవెల్స్ గా డివైడ్ చేయడం జరిగింది. సో అందులోనే ఇప్పుడు మనం ఫస్ట్ లెవెల్ స్టార్ట్ చేయబోతున్నాం. సో ఏం మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ ద ఫస్ట్ లెవెల్ ఆఫ్ ద సెకండ్ రౌండ్. మరి ఈ ఫస్ట్ లెవెల్ ఆడటానికి నా సైడ్ నుంచి రాబోతున్న నలుగురు ఎవరన్సే ఓ సక్కనోడా పట్టు పిడికిలై దాడి చేసినావే దడదడా కస్సు బుస్సు కయ్యాలు ఇంకెంత కాలం తీపి ముద్దు యుద్ధాలు వెయ్యాలి తాళం. దివాళీ దీపాన్ని సామ్రాణి ధూపాన్ని. ఏంట్రా ఎల్రా ఇంకోసారి మా అమ్మాయిలతో డాన్స్ చేస్తావా? హలో నేను కాదు, వాళ్ళు అడిగారు. అయినా నువ్వు వేసావు అనుకో మళ్ళీ వాళ్ళు అటాక్. ఓకే నేనేం ఇంకా అన్ని నా చుట్టాలు చెంగుమంటూ రావెత్తరిగా రాసేద్దాం చట్టాలు నేర్చుకుంటే నేర్పుతాలే కొత్త కొత్త చిట్కాలు మాసు డాన్సు చేసేద్దాం రావే రావే రత్తాలు డాన్సు చూస్తావా అది పూలు నింపిన పిస్తోలు. నలుగురు రండ్రా. మువ్వల నవ్వకల ముద్ద మందారమా ముగ్గులో దిల్చకిల ముద్ద సింగారమా నెలకే నాట్యం నేర్తావి నయగారమా గాలికే సంకెళ్ళేశావే. I'm flowing like a river, just be with me forever. I won't let you go never. Oh come to me girl, you are mine, oh mine. చంపకమాల నన్ను చంపకే బాల నా దరికి రావా నన్ను నీలో దాచుకోవా. చంపకమాల నన్ను చంపకే బాల నాకు దొరికిపోవా నన్ను నీతో పంచుకోవా. మామూలు ఇద్దరు తాగేసినట్టు వేసారు, భలే ఉంది. ఆల్ రైట్ చాలా టైర్డ్ అయిపోయాము. ఇప్పుడు మాకు ఎంటర్టైన్మెంట్ రివెంజ్ కావాల్సిందే. సో యు ఆర్ స్టార్టింగ్ ఫస్ట్ ఆర్ విల్ స్టార్ట్ ఫస్ట్? లేడీస్ ఫస్ట్, యు స్టార్ట్. ఓకే లేడీస్ రండి నుంచోండి. ఓకే సో గర్ల్స్ ఫస్ట్ లెవెల్ కి వచ్చేసాం. చాలా ఈజీ, మీకు ఎక్కువ కాంప్లికేట్ చేయను. బాయ్స్ ప్రాపర్టీస్ ప్లీజ్. నేను 1 అన్నప్పుడు దాని దండం పెట్టుకోండి. దండం పెట్టుకోండి బిందుని. 1 2 పట్టుకోండి బిందుని. మీ రైట్ సైడ్ ఉన్న వాళ్ళు బ్యాక్ ఫెయిల్ మన కొట్టాలి. 3 ఇప్పుడు అటువైపు కొట్టాలి. ఏంటిది కొడితే అమ్మాయి ఫ్లోర్ బయటికి వెళ్ళిపోవాలి. 4 గాల్లోకి ఎగరేసి బిందుని పట్టుకోవాలి. వావ్ అన్నీ వచ్చినాయి, ఆల్మోస్ట్ వచ్చింది మీకు. 5 ఏంటంటే కింద పెట్టి బౌలింగ్ కొట్టండి. సూపర్ వచ్చింది కదా. ఇప్పుడు గేమ్ స్టార్ట్ అయింది. మీరు రెడీ కదా? పర్ఫెక్ట్ గా అన్ని గుర్తున్నాయి కదా? మీలో ఒక్కరు తప్పు చేసినా, ఎవరన్నా ఒక్కరు ఆగిపోయినా, పక్కన వాళ్ళు చూసి చేసినా సరే వెనకాతల మా వాళ్ళు రంగు పడిద్ది గేమ్ లో రెడీగా ఉంటారు. ఓకేనా? రెడీ 1 2 2 2 2 2 అరే నేను ఈవిని కొట్టమన్నాను రా, వాడికి కొట్టేవేంటి? అది టీరా. ఈసారి కొట్టకపోతే అది రెడీ.
యాక్షన్ 3 నువ్వేంటి ఓ రెడీలో లేవా ఓ మీరు రెడీ ఉన్నప్పుడు చెప్పండి అమ్మా రెడీయా రెడీ 5 నువ్వు ప్రతిసారి ఆడినే కొడుతున్నావురా అది టీరా సూపర్ గుడ్ గోయింగ్ గోల్స్ లాస్ట్ టైం ఓకేనా రెడీ 2 3 4 సరే నీకోసం వన్ ఛాన్సా కావాలా ఓకే టేక్ ఇట్ రెడీ 4 పైకి 4 పైకి 4 ఇప్పుడు వదిలే 1 5 ఓకే సూపర్ ఇంకా అయిపోయిందమ్మా ఫస్ట్ లెవెల్ అయిపోయింది హలో డైరెక్ట్ విల్ గో టు క్వశ్చన్స్ ఇంకేదైనా మధ్యలో మనం ఏమైనా మర్చిపోతున్నా సరే ఏం లేదే సరే క్లారిటీ ఉంది ఒక్కటి నువ్వు కొట్టించుకో డైరెక్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం ఏదో మర్చిపోయినట్టు గుర్తొస్తుంది నాకు ఇప్పుడు ఆ గుర్తు తెచ్చుకుంటా అరే అబ్బాయిలు ఆడలేదు కదా సారీ మీరు మర్చిపోకుండా గుర్చేయడానికి ఇప్పుడు బాగా గట్టిగా పగలబడతా అన్నమాట పొజిషన్స్ ఎక్స్చేంజ్ ఓకే బాయ్స్ రెడీ ఉన్నారా సరే మీరేం చేయాలో మీ వాడే చెప్తాడు రండమ్మా ప్రాపర్టీ కావాలా ప్రాపర్టీ 1 తలకేసుకోవాలి 2 ఆపోజిట్ ఎదురెదురు కొట్టుకోవాలి 3 ఆ పెట్టుకున్న తీసి మీ రైట్ సైడ్ ఉన్న వాళ్ళు కొట్టాలి 4 లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళు కొట్టాలి 5 కార్యక్రమానికి వెళ్ళాలి సో ద గేమ్ స్టార్ట్స్ ఇన్ 3 2 1 5 ఓకే 4 3 తలమే పెట్టుకుని కొట్టుకోవాలి కొట్టండి రా అని కొట్టండి రా ఫస్ట్ కొట్టండి అని ఓకే రెడీ 1 2 3 2 ఓ గుడ్ 5 2 1 yep let's start 3 2 1 3 2 5 ఓకే చూసారు కదా ఆడియన్స్ ఫస్ట్ లెవెల్ ఎలా ఉందంటే సెకండ్ లెవెల్ అధిక మేళ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది సో మా వాళ్ళు రెడీగా ఉన్నారు మీ వాళ్ళు రెడీగా ఉన్నారు కాబట్టి ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ ద సెకండ్ లెవెల్ ఆఫ్ ద సెకండ్ రౌండ్ సెట్ అప్ ప్లీజ్ సో సెకండ్ లెవెల్ కి వచ్చేసాము మీకు రౌండ్ గురించి బాగా తెలుసు అనుకుంటా ఆల్ రైట్ యువర్ ఫస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ మై సైడ్ నేను నీకు రాత్రి పగలు జీవితాంతం కనబడతాను కానీ జీవితంలో ఒక్కసారి కూడా నువ్వు నన్ను తాకలేవు నేను ఎవరిని నించోండి రా అక్కడ నించోని వెళ్ళు వెనక్కి వెళ్ళిపో డ్రీమ్ వావ్ ఓ మై గాడ్ దేవుడా కాదమ్మా నువ్వు జీవితాంతం కలలు కంటూనే ఉంటావా రాత్రి పగలు కూడా
మీ దాంట్లో ఎవరైనా తెలుసా? ఓకే చెప్పండి రా, ట్రై చేయండి. నీడా. నీ నీడకి ఇప్పుడు కనబడుతుందా? కనిపిస్తుంది. రాత్రి రాత్రి లైట్ వేసుకొని చూసుకుంటామంట నీడుందా లేదా నీడుందా లేదా అని. నీకేంటిరా? గాలి. అమ్మా నువ్వేం చేయొద్దా? స్కై. స్కై. మనసు. మనసు. సారీ సార్, మా వాళ్ళకి అనవసరంగా మైక్ ఇచ్చిన ఇజ్జత్ నేనే తీసుకున్నాను. మనసు అంట, గాలి అంట, నీడ అని ఒకడు. నీలాల కన్నుళ్ళు కన్నీటి ముత్యాలు నా చిట్టి తల్లి ఎవరు పుట్టారు? కళలు కనిపిస్తున్నాయమ్మా? కళ్ళే కనిపించట్లే, కళ్ళేం కనబడతాయి అంటాం. అర్థమైంది. అండ్ రైట్ ఆన్సర్ ఇస్ అమ్మ ఆల్రెడీ చెప్పింది, ఇట్స్ స్కై, ఆకాశం. ఎవరు అడిగారు క్వశ్చన్? ఎవరు అడిగారు? నేను ఆన్సర్ చెప్పాలి. నీకు ఆల్రెడీ సురుసుమ్మ అయిపోయిందిగా. అరే భలే కొట్టారా, నువ్వు అక్కడ కొడితే దీని మీద కూడా పడింది. సురుసుమ్మ అయిపోయింది, సురుసుమ్మ అయిపోయింది. వాట్ హి సెడ్ ఇస్ అబ్సల్యూట్లీ రాంగ్. ఇది తెలుగు షో. ఆన్సర్ కూడా ఆకాశం అని అది కూడా చెప్పా. ఆకాశం. yes తారే జమీన్ పర్, తారే జమీన్ పర్. నువ్వు ఇలాగే ఆన్సర్ చెప్తూ ఉంటే వెళ్ళేసరికి నా కలర్ వచ్చేస్తావు. రెడీ? యువర్ ఫస్ట్ క్వశ్చన్. జాగ్రత్తగా ఉండండి. నేను నీటి నుండే పుట్టిన దాన్ని, మళ్ళీ నీటిలోకి వస్తే నేను చచ్చిపోతాను. నేను ఎవరిని? నీటిలోనే వచ్చింది కదా, నీటిలోనే వచ్చింది కదా. చాప. నువ్వు చెప్తారా? అదా అగ్నిపర్వతం. అగ్నిపర్వతం. అగ్నిపర్వతం ఎలా పుడుతుంది, ఎలా చచ్చిపోతుంది? దాని గురించి చెప్పు. అంటే అది బద్దలైనప్పుడు సముద్రంలో పోతే చచ్చిపోతుంది, ఆగిపోతుంది కానీ. ఓ అంటే అది నీటిలోనే పుడుతుంది అగ్నిపర్వతం. సుధీర్, ఎడిటర్ గారు అనే వాళ్ళు ఒకరు ఉన్నారు, వాళ్ళ గురించి ఆలోచించు. ఐఎమ్ సారీ సార్. అవును చెప్తావా? దా. అవును నువ్వు చెప్తావు. కళలు వచ్చిందమ్మా, నేను పడుకుంటాలే. మైక్ మాసిపోయింది. సాల్ట్. బజార్ నువ్వు చెప్తావా, మమ్మల్ని చెప్తావా? ఏమొద్దు. ఏమొద్దా? నువ్వే చెప్పాము రైట్ ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఇస్ సాల్ట్. ఉప్పు నీటి నుంచి పడుతుంది, మళ్ళీ నీటిలో వస్తే కరిగిపోయింది. హలో శివమెత్తిన సింగమే చూడరా. ఎవరి ఎదలో పూల ఋతువై ఎప్పుడు వస్తావు? నిన్ను నమ్మిన జతలో నవ్వులు చిదిమి ఎందుకు పోతావు? ఆల్రైట్, యువర్ క్వశ్చన్. ఒళ్ళంతా రంధ్రాలు ఉంటాయి కానీ జల్లెడ్ని కాను, స్పాంజ్ని కాను, నీరు ఉంటేనే పనికి వస్తాను కానీ పడవని కాను, నాకు జీవం లేకపోయినా చాలా మందికి జీవనోపాధిని ఇస్తాను. నేనెవరిని? ఇద్దరు చెప్తాను, నో ప్రాబ్లం. ఇగో వల. ఓకే, నువ్వేంటి? సేమ్ వల. వేరే వేరే వాడచ్చు కదా, అందరూ ఒకటే వల వాడతారండి. నువ్వే వేసి. చెప్పరా నువ్వేంటి? ఫిష్. ఫిష్. రైట్ ఆన్సర్ రాంగో. జస్ట్ మా సాంబ గారు చిన్న మ్యూజిక్ వేస్తారు, దాని తెలిసిపోయింది. సాంబ సార్. Okay, that is a good one, and boys, we got 1 point. Super, going. Your second question from my side. ఎప్పుడు నీటిలోనే ఉంటాను గాని ప్రాణిని కాను, అప్పుడప్పుడు ఒడ్డుకు వస్తాను కానీ అలని కాను, నాకు ప్రాణం లేకపోయినా 10 మందికి పనికొస్తాను. నేను ఎవరిని? పడవ. ఓకే,
చెప్పరా నువ్వేదో మంచిది వచ్చిందిగా చెప్పు. అదే నా శంఖం పురుగులు ఉంటాయి చూడు. స్నేల్. అదే తెల్లగా ఉంటది. అంటే ప్రాణం ఉండదురా స్నేల్ కి? అంటే పురుగులు ఉంటాయి అందులో. పురుగు ప్రాణం ఉంటదిగా, ఉపయోగపడుతుంది కదా పురుగులకి. అంటే మనం కూడా డెకరేట్ పెట్టుకుంటాం కానీ ఇంట్లో. అసలు ఏం మాట్లాడుతున్నావురా? సుధీర్ అన్న ఫ్యాన్స్. నన్నే కొడతారు ఇలాంటి వాళ్ళని. షిప్ ఈస్ అబ్సల్యూట్లీ నాకు తెలీదు, చూడాలి సాంబ చెప్తాడు, మనకేం తెలిసింది. వాళ్ళకి ఇంకో పాయింట్ వచ్చి. సాడ్లీ అంటే ఆనందంగా 2 పాయింట్స్. సెకండ్ లెవెల్ కూడా అయిపోయింది. దీన్ని బట్టి ఆల్మోస్ట్ అర్థమైపోయింది సగం గెలిచామని. సగమే గెలిచాం. మీరు అది కూడా రాలా? అవును, మీరు అప్పుడు ఫుల్ గెలుస్తారు. ఇది వరకిటువైపుగా రాలేదుగా నా కల, చేజారినదేమిటో తెలిసిందిగా ఈ వేళ, చిమ్మ చీకటి నిన్నలో దాగింది నా వెన్నెల, మరు జన్మము పొందేలా సరికొత్తగా పుట్టానే మరలా. దేవత ఓ దేవత నా మనసునే మార్చావే, ప్రేమతో నీ ప్రేమతో నన్ను మనిషిగా మలిచావే. దేవత ఓ దేవత నా మనసునే మార్చావే, ప్రేమతో నీ ప్రేమతో నన్ను మనిషిగా మలిచావే. చాలా అదృష్టవంతుడు తెలుసా, దేవత ఓ దేవత అని ఓ దేవతతోనే పాటతో డాన్స్ చేసావు. ఎన్నాళ్ళు టీవీ షోలకి ఎడిటర్లు ఎందుకుంటారా అని ఆలోచించండి. ఇప్పుడు అర్థమైంది ఇలాంటి కట్ చేయడానికి అనుకుంటా. వాతలు పెట్టిన పీతలో ఉంటావు, నువ్వు దేవత ఏంటి? హలో, ఎప్పుడైనా దేవత ఓ దేవత అని అమ్మాయి గురించే పాడారు కానీ దేవుడా
ఓ దేవుడా అని అబ్బాయిల గురించి పాడారా? అమ్మాయిలే దేవతలు అంతే. దేవుడా దేవుడా అని అబ్బాయి నుంచి పడకలేదు, ఎందుకంటే మేము దేవుళ్ళం కాబట్టి మా గురించి పడక్కర్లా. అయినా మీ అమ్మాయిలందరూ ఆర్డినరీయే. ఏదో మాకున్న మోజుతో మీరు ఎక్స్ట్రాడినరీ కనబడతారు తప్ప మీరందరూ ఆర్డినరీయే. అందరూ సర్వమంగళ మేళమే. ఓకే, ఇదంతా కాదు సుధీర్. మా గురించి తెలుగు కవి ఏమన్నాడో తెలుసా? ఏమన్నారు? గుడిలో ఉంటే దేవతలు, గుమ్మం ముందు ఉంటే అమ్మాయిలు. ఈ కవులు కవితలు రాస్తారనుకున్నా కానీ జోకులు కూడా రాస్తున్నారు ఈ మధ్య. మళ్ళీ పంచి మీరు దేవతలు అని ఒక మగాడు చెప్తేనే తెలిసింది మీకు. మనకి చెప్పక్కర్లా, ఎందుకంటే మగాడిలోనే ఉంది గాడ్. మీరేంటి ఎవరైనా చెప్పాలి సార్. ఆఫ్టర్ ఆల్ ఒక బిల్డింగ్ తాజ్ మహల్ ని అందంగా ఉంది, అద్భుతంగా ఉంది అంటారు. అదే మాలాంటి అందమైన అమ్మాయిల్ని దేవతలం, దేవకన్యలం అని చెప్పాలి సార్. చెప్పకపోతే ఎలా? ఆఫ్టర్ ఆల్ తాజ్ మహల్ అంటే తాజ్ మహల్ ఆఫ్టర్ ఆల్ లా కనబడుతుంది. ఎవరి కోసం? ఎవరి కోసం? ఎవరి కోసం? ఎవరి కోసం ఏంటి? ఎవరి కోసం ఏంటి? ఎవరి కోసం? ఎవరి కోసం? ముంతాజ్ కోసం. కట్టించింది ఎవరు? ఒక దేవుడు. కూలి పని చేసింది ఎవరు? ఎవరు? వాళ్ళు కూడా మగాళ్ళు, దేవుళ్ళు. ఏ మాట పడిపోయిందే? ఏ మోగపోయిందే? ఉత్తప్పుడు అరుస్తుంటా కదా. ఆల్రైట్, మా గొడవలు పక్కన పెట్టండి. యాక్చువల్ గొడవలోకి ఎంటర్ అయిపోదాం. లెట్స్ స్టార్ట్ అవర్ రౌండ్. అయ్యో అయ్యో అయ్యో. ఓకే, నా సైడ్ నుంచి వస్తున్న ఫస్ట్ అదారా. ఓకే, యువర్ ఫస్ట్ క్వశ్చన్. ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు? భారతదేశ ఉక్కు మనిషి. జాన్సీనా. జాన్సీనా. ఐరన్ అంటే గట్టిగా ఉన్నాడు కాదురా, బలవంతుడు. And the right answer is Sardar Vallabhai Patel garu. Dara. All right, your question. Balakrishna gari 100th film పేరు చెప్పండి. జయసింహ. హృదయం మోర్చుకోలేనిది గాయం. సారీ బాలకృష్ణ గారు ఫ్యాన్స్, క్షమించండి మమ్మల్ని. Okay, and the right answer is Gautamiputra Shatakarni. ఓకే, యువర్ నెక్స్ట్ క్వశ్చన్. జాగ్రత్తగా వినండి, చాలా ఈజీ క్వశ్చన్ అడుగుతున్నాను. పొలిటీషియన్ స్పెల్లింగ్ చెప్పాలి. POLITICIAN. ఓహో, POLITICIAN అంతే కదా? మరి ఎందుకు అంతసేపు నువ్వు కూడా? విశ్వనాయక రాజ్య రాజ్యపాలక వేల వేల కోట్ల అగ్ని పర్వతాల కలయిక. మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువా, మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువా. All right, it's scoring time. Okay, you got 7 points. Thank you, girls. Girls are leading with 7 points and boys are with just 2 points. అరే కరెక్ట్ చెప్పాలరా, లేకపోతే ఓడిపోతాం. బాగా నాలెడ్జ్ చేయొద్దండి రా. దారా ఓకే, మన నేషనల్ ఫ్లవర్ ఏంటి? ఫస్ట్ ఇడు కొట్టాడు, కింద ఇడు ఉంది. చెప్పరా. కమలం పువ్వు.
నీకోసమే ఈ అన్వేషణ నీ ధ్యాసలో ఈ ఆలాపన. It's scoring time, guys. అరే వసూల్ 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 పైసా వసూల్. అరే వసూల్ 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 పైసా వసూల్. కొన్నిసార్లు 0 ఉండొచ్చు, కానీ దాని పక్క నంబర్ 1 ఉంటే దాని వాల్యూ పెరిగింది. అందుకే నీ పక్కన నేనున్నా కదా, నువ్వు పక్కన 0 చూడు, 0 దగ్గర నువ్వు ఉన్నా, 1 దగ్గర నేనున్నా. అయిపోయింది, ఇంకా వెళ్ళిపో. ఇంకా అవ్వలేదు. ఓకే ఓకే, నో ప్రాబ్లం. కమ్ యు కమ్, క్రీమ్ జాకెట్ కమ్. ఓకే, లాస్ట్ క్వశ్చన్. చాలా ఈజీ క్వశ్చన్ అడుగు. ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్ అడుగు. సో ఎవరైతే దీనికి రైట్ ఆన్సర్ చెప్తారో వాళ్ళకి విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటది కాబట్టి సో ఇద్దరు జాగ్రత్తగా ఆడాలి. ఓకే, ఇందులో రాసింది కదా, నా ఓన్ అడుగుతా. ఎస్, మన పార్లమెంట్ ఎక్కడుంది? ఇక్కడ హైదరాబాద్ లో. సరే, మరి అసెంబ్లీ ఎక్కడుంది? హైదరాబాద్. ఓహో, అసెంబ్లీ ఇక్కడే పెట్టి, పార్లమెంట్ ఇక్కడే పెట్టి, మొత్తం ఇక్కడ పెట్టారు. పిఎం క్యాంప్ ఆఫీస్, సీఎం క్యాంప్ ఆఫీస్. బదులుతో చని ప్రశ్నల తాకిడి ఏమిటో ఇలా. Boys, we are the winners of the show. హలో మమ్మీ, మమ్మీ సెట్ కొచ్చావా? గేట్ దగ్గర. అయ్యో ఆగు, నేను వచ్చి. హలో హలో హలో. మై మామ్ కేమ్. అబ్బా, నైస్ యాక్టింగ్. ఫోన్ లేకుండా మై మామ్ కేమ్, మై మామ్ కేమ్. బ్లూటూత్ ఉందా? ఏంటిది? బ్లూటూత్. నీకు మామూలు టూతే సరిగ్గా ఉండదు, బ్లూటూత్ మళ్ళీ నువ్వు. మటన్ కర్రీయా? ఓకే మమ్మీ, ఓకే డన్. ఓ వచ్చేస్తున్నా. ఏ బై స్టూడెంట్స్, లవ్ యు ఆల్, టేక్ కేర్, గుడ్ నైట్. ఓడిపోయావని చెప్పని వదిలేసి వెళ్ళిపోతున్నావు భయపడి. అదే మీ అమ్మాయిల్ని, అమ్మాయిల కోసం అది చేస్తా, ఎంటర్టైన్మెంట్ ఇది చేస్తా అని చెప్పని అనడం కాదు. ఓడిపోగానే మిమ్మల్ని అందరిని వదిలేసి ఎలా వెళ్ళిపోయిందో ఏం పర్లా. మేము మంచోళ్ళం అబ్బాయిలు, మిమ్మల్ని ఏం చేయండి, మీకు పనిష్మెంట్లే వేళ్ళు. యు ఆర్ ఫ్రీ అండ్ బాయ్స్ మనం విన్నర్స్. ఓకే, సో ఈ వీక్ పోయే మిమ్మల్ని అందరినీ బయట చేసింది అనుకుంటూ మళ్ళీ నెక్స్ట్ వీక్ విల్ మీట్ ఆన్ ద సేమ్ ఛానల్ ఆన్ ద సేమ్ ఫేవరెట్ షో పోవే.